హాయ్ అండి ఈటీవీ అభిరుచి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. లంచ్ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఎక్స్కర్షన్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్ కంపల్సరీగా తీసుకెళ్తూ ఉంటారు. మరి ఆ లంచ్ బాక్స్ హెల్దీగా టేస్టీగా ఉండేటట్టుగా చూసుకోవాలంటే దాంట్లో ఎలాంటి రెసిపీస్ తయారు చేసుకొని తీసుకెళ్తే బాగుంటుంది, ఈరోజు మన లంచ్ బాక్స్ కార్యక్రమంలో చూసేద్దాం. మరి పిలిచేద్దామా న్యూట్రిషనిస్ట్ రాజలక్ష్మి గారిని. మ్యామ్ ప్లీజ్ వెల్కమ్. హాయ్ మ్యామ్. హలో, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. ఎలా ఉన్నావు? నేను కూడా చాలా బాగున్నాను. సో మరి ఈరోజు మన సమ్మర్ హాలిడేస్కి పిల్లల ఎక్స్కర్షన్కి కానీ లేకపోతే అలా బయటకు వెళ్తూ ఉంటారు, ఆ సమయంలో ఎలాంటి లంచ్ బాక్స్ తీసుకెళ్తే బాగుంటుంది? ఇవాళ మనం వెజ్ సమ్మర్ రోల్ అండ్ సేజ్వాన్ పన్నీర్ కర్రీ. పేర్లు అయితే చాలా చాలా బాగున్నాయి వినడానికి. పిల్లలు కూడా ఆ పేర్లు వినే ఫస్ట్ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఏంటో అంటే కొత్తగా రోజు అన్నం పెట్టేసి అన్నం పప్పు కూర అలా కాకుండా ఇవాళ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా. సో అలా ట్రై చేద్దాం. సో వింటున్నారు కదా, సమ్మర్ హాలిడేస్లో మనం పిల్లల కోసం వెజ్ సమ్మర్ రోల్ అలాగే షేజ్వాన్ పన్నీర్ కర్రీ తయారు చేసుకోబోతున్నాము. మరి వాటికి కావాల్సిన పదార్థాలు వెళ్ళి తెచ్చుకొని తెలుసుకుందాం. సో నేను చక్కగా కావాల్సిన పదార్థాలని ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టుకుంటే మనకి వంట చేసుకోవడం చాలా సులువుగా ఉంటుంది. సో ఇప్పుడు వెళ్ళి తయారు చేసేస్తున్నాం. చూసారు కదా, వెజ్ సమ్మర్ రోల్కి అలాగే షేజ్వాన్ పన్నీర్ కర్రీకి కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ముందుగా వాటికి కావాల్సిన పదార్థాలు తెలుసుకొని తయారు చేసే విధానంలోకి వెళ్ళిపోదాం. వెజ్ సమ్మర్ రోల్కి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, మొలకెత్తిన విత్తనాలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1/2 కప్పు, టమాటో ముక్కలు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, ఉప్పు తగినంత, కారం తగినంత, గరం మసాలా తగినంత, కొత్తిమీర కొద్దిగా. షేజ్వాన్ పన్నీర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన క్యాబేజీ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1/2 కప్పు, షేజ్వాన్ చట్నీ 2 స్పూన్లు, బ్రకోలీ 1 కప్పు, ఉప్పు తగినంత, కార్న్ఫ్లోర్ 2 స్పూన్లు. ముందుగా మనం వెజ్ సమ్మర్ రోల్ తయారు చేసుకోబోతున్నాము. సమ్మర్ హాలిడేస్లో పిల్లల ఎక్స్కర్షన్కి వెళ్ళినప్పుడు ఇలాంటి లంచ్ బాక్స్ తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది అని న్యూట్రిషనిస్ట్ రాజలక్ష్మి గారు చెప్తున్నారు కాబట్టి వాటికి కావాల్సిన పదార్థాలు కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు తయారు చేసే విధానంలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేద్దాము. ప్యాన్ పెట్టిన తర్వాత కొద్దిగా ఆయిల్. మీరు అన్నట్టుగా పిల్లలు ఎప్పుడైనా సరే ఎప్పుడు ఒకటే తినడానికి ఇష్టపడరు. అవును. అన్నం తినాలి అంటే వాళ్ళకి బోర్ వస్తూ ఉంటారు. ఎప్పుడు పప్పు కూర పచ్చడి ఇవే, నాకు కొంచెం డిఫరెంట్గా ఏదైనా కొత్తగా ఆలోచించాలి అని అనుకుంటూ ఉంటారు. అది కూడా ఎస్పెషల్లీ ఫ్రెండ్స్తో పాటు నలుగురు కలిసి వెళ్ళినప్పుడు 4 వెరైటీలు ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. వాళ్ళది తెచ్చుకుంటారు, మేము కూడా ఇది తెచ్చుకోవాలి అని చెప్పి. అంటే అందరికన్నా నాది బాగుండాలి లేకపోతే నాది టేస్టీగా ఉండాలి అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఈరోజు మనం లంచ్ బాక్స్ని తయారు చేస్తున్నాం అనమాట. చాలా హెల్తీగా ఎంతో టేస్టీగా ఉండే రెసిపీస్ అన్నీ కూడా తయారు చేసుకుంటున్నాము. పచ్చిమిర్చి వేసుకుందాము. మ్యామ్, అసలు చిన్నప్పటి నుంచి చాలా మంది ఇప్పుడు పిల్లల విషయానికి వస్తే కారం అసలు పెట్టరు. అమ్మో కారం తినకూడదు, కారం అలవాటు చేయకూడదు అంటారు. అయినా అసలు కారం తినచ్చా తినకూడదా బోలెడని డౌట్స్. తినచ్చు, కారం తినచ్చు, కానీ ఎక్కువ కాదు. ఇప్పుడు కనుక చప్పగా పెట్టామనుకోండి, మొదటి నుంచి కూడా చప్పగా పెడితే తర్వాత కూడా వారు ఎక్కువ కారం తినలేకపోతారు. ఓకే, అసలు కారం అనేది తినాలంటారు. మామూలుగా ఎలా అయితే తింటామో అలా తీసుకోవచ్చు. ఓకే, నార్మల్గా కారం ప్రతి మనిషి కంపల్సరీగా తినాలి. తీసుకోవచ్చు. ఇది అయింది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు మనం ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ చలవ చేస్తుంది అని అంటారు, కాకపోతే పచ్చి ఉల్లిపాయ తింటే మళ్ళీ అరగదు అని ఇలాంటివి కూడా అంటూ ఉంటారు. అది కరెక్టే అంటారా? పచ్చి ఉల్లిపాయ చలవ చేస్తుంది కానీ త్వరగా అరగదు. అది నిజమే, అంటే గ్యాస్ ఫామ్ అవుతుంది. ఓహోహో. సో అది కనుక పెరుగన్నంలో కానీ లేకపోతే వేరే దేంట్లో అయినా కూరలో కానీ తీసుకున్నా మంచిదే. ఉట్టి తినకూడదు. ఓహోహోహో. సో ఉట్టిది అనేది ఉల్లిపాయ తినకూడదు. సో విన్నారా, మనకు చాలా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఉల్లిపాయ చలవ, అలా అని పచ్చి ఉల్లిపాయ తింటే గ్యాస్ ఫామ్ అవుతుంది కాబట్టి ఉల్లిపాయని మనం ఇంకా దేంట్లోనే నుంచుకొని కానీ, పచ్చి ఉల్లిపాయని అలా నుంచుకొని కానీ, లేకపోతే ఇదిగో ఇప్పుడు మనం ఎలా అయితే కొంత సాతే చేసుకుంటున్నామో అలా కూడా చేసుకొని తింటే చాలా మంచిది అనమాట. సో ఇది అయ్యింది. ఇప్పుడు ఇవి కొంచెం మగ్గినాయి కాబట్టి టమాటా ముక్కలు చిన్నగా పెట్టుకొని చక్కగా మనం వేపుకోవాలి. మొలకెత్తిన విత్తనాలు
మొలకెత్తిన విత్తనాలు అసలు రోజుకి ఎంత తీసుకోవచ్చు మ్యామ్? చిన్న పిల్లలు ఎంత తీసుకోవచ్చు, పెద్దవాళ్ళు ఎంత తీసుకోవచ్చు? మొలకెత్తిన విత్తనాలు కూడా మంచిది అని చెప్పి తెలియక చాలా మంది ఎక్కువగా తినేసుకుంటూ ఉంటారు అదే కడుపు నిండా. సో అసలు ఏ టైంలో తీసుకుంటే మంచిది, ఎలా తీసుకోవాలి చిన్న పిల్లలు? ఇది పొద్దున పూట తీసుకుంటే మంచిది, ఎందుకంటే త్వరగా అరుగుతుంది కాబట్టి రోజంతా ఉంటుంది. పడుకునే ముందు తీసుకుంటే త్వరగా అరగదు. సో విన్నారు కదా, మనకి మొలకెత్తిన విత్తనాలు ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద తీసుకుంటే కనుక చాలా మంచిది, చక్కగా త్వరగా అరిగిపోతుంది. అదే కనుక ఈవినింగ్ టైమ్స్లో తీసుకుంటే మనకి అరుగుదలకి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఈవినింగ్ కాకుండా మార్నింగ్ తీసుకుంటే మంచిది. ఇప్పుడు సో ఇది అవుతుంది కదా, దీంట్లో కొద్దిగా సాల్ట్, చాట్ మసాలా, కారం ఇవన్నీ వేసి బాగా ఒకసారి మిక్స్ చేసుకుని ఇదంతా కూడా మగ్గింది బాగా. నైస్. సో ఇది అయిపోయింది, స్టవ్ కట్టేద్దాము. చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇది మనం వెజ్ సమ్మర్ రోల్ తయారు చేసుకుంటున్నాం కాబట్టి దాంట్లో స్టఫ్ కోసం తయారు చేసుకున్నాం. ఫస్ట్ తయారు చేసాం, ఇప్పుడు మనం ఏంటంటే రోల్స్ తయారు చేసుకోవాలి. మనం ముందుగానే కలిపి పెట్టుకున్నాము, ఒక అరగంట ముందర కలిపి పెట్టుకుంటే చాలా ఒక అరగంట ముందు గోధుమ పిండి కలిపి పెట్టుకుని, అంటే మెత్తగా నానాలి కదా, నానిన తర్వాత మనం దాన్ని రోల్ చేసుకోవాలి. సో ఎందుకంటే ఇలాగా పిల్లలు తీసుకెళ్తున్నప్పుడు అందరూ ఉంటారు కదా, ఫ్రెండ్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా షేర్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, మనం స్టఫ్ తయారు చేసుకున్నాము అండ్ ఇప్పుడు చపాతీ తయారు చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం దాన్ని నేతితోనా లేకపోతే నూనెతో? నూనెతో. కొద్దిగా వేడైన తర్వాత కాల్చేసుకుందాం అటు ఇటు. చూస్తున్నారు కదా, ఇలా మనం ఒత్తుకున్న 3 చపాతీలని కూడా చక్కగా కాల్చుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. మ్యామ్ తీసేనా? యా తీసేసే. అయిపోయినాయి మనకి. ఆల్రెడీ మనకి లోపల స్టఫ్ చేయడానికి ఇది రెడీగా ఉంది కదా. ఓకే, వీటిల్లో మనం ఒక్కొక్క దాంట్లో వేసుకుని రోల్ చేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో వేసేసుకొని రోల్ చేసేసుకున్నామేనా? చక్కగా రోల్ చేసుకొని ఊడిపోకుండా ఒక్క లవంగం పెడితే ఇలా చక్కగా స్టఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇష్టం అయితే ఇంకొంచెం ఎక్కువగా పెట్టుకోవచ్చు కదా. మనం అప్పటికప్పుడు తినేటట్టయితే ఆ లవంగం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మళ్ళీ కొంచెం బాక్స్లో తీసుకెళ్తున్నాం కాబట్టి అది ఊడిపోకుండా ఉండటానికి ఆ రోల్ అనేది లవంగం పెట్టేసుకుంటాం రోల్ చేసిన తర్వాత. ఇలా పెట్టేస్తే ఊడకుండా కూడా ఉంటుంది. ఇవే సమ్మర్ రోల్స్ రెడీ. ఓకే, సో చూసారు కదా, వెజ్ సమ్మర్ రోల్స్ చక్కగా రెడీ అయిపోయినాయి. పిల్లల ఎక్స్కర్షన్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్లో తీసుకెళ్ళొచ్చు. అలాగే దాని తర్వాత మనం షేజ్వాన్ పన్నీర్ కర్రీ తయారు చేసుకోబోతున్నాము. మరి వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ షేజ్వాన్ పన్నీర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన క్యాబేజీ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1/4 కప్పు, షేజ్వాన్ చట్నీ 2 స్పూన్లు, బ్రకోలీ 1 కప్పు, ఉప్పు తగినంత, కార్న్ఫ్లోర్ 2 స్పూన్లు. షేజ్వాన్ పన్నీర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాము. ఓకే, ఆయిల్ వేసి ఒక్కసారి ఇలా గనక తిప్పుకుంటే పాన్ చుట్టూరా త్వరగా వేడైపోతుంది. పచ్చిమిర్చి సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చి అలా నూనెలో వేగుతున్నప్పుడు దాంట్లో ఉన్న కారం అంతా కూడా నూనెకి పట్టి దాని తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని వేస్తాం కదా, వాటిని కూడా మంచిగా పడుతుంది. ఇవి వేగుతున్నాయి కదా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు,
అంటే దీనికి ఉల్లిపాయ ముక్కలు ఇంత పెద్ద పెద్దగానే తీసుకోవాలా? పెద్దవి తీసుకోవాలి. పన్నీర్ సైజ్ ఎలా ఉంటుంది కాబట్టి ఇవి కూడా అదే సైజులో తీసుకోవాలి. అన్నీ ఒకే సైజులో ఉండేలా కట్ చేసుకోవాలి. ఇవి కొంచెం మనకి వేగాల బాగా, లేకపోతే అవసరం లేదా? సరిపోతుంది. సాఫ్ట్గా వేగితే చాలు. సాఫ్ట్గా వేగితే సరిపోతుంది. బ్రకోలీని డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అలాగా? డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, త్వరగా ఉడికిపోతుంది కూడా. నేను ఇంకా ఉడికించాలి మళ్ళీ అలా ఏమన్నా చేసుకోవాలేమో. క్యాప్సికమ్ ముక్కలు అండ్ క్యాబేజ్ కొంచెం ఉప్పు వేస్తే త్వరగా మగ్గుతాయి. బ్రకోలీ తినాలి, హెల్త్కి చాలా మంచిది అని అంటూ ఉంటారు కదా మ్యామ్. అసలు బ్రకోలీ మామూలుగా ఎందుకు తీసుకోవచ్చు అనేది ఒకసారి చెప్పరా? బ్రకోలీలో మనకి వైటమిన్స్ ఎక్కువ ఉంటాయి. అది గ్రీన్ కలర్లో ఉంటుంది కాబట్టి దాంట్లో నుంచి మనకి వైటమిన్ ఏ వస్తుంది, అందుకని మంచిది అది. ఓకే. అదే మన ఇది కాలీఫ్లవర్ సంబంధించిన ఫ్యామిలీదే, కానీ కాలీఫ్లవర్లో ఆ గ్రీన్ ఉండదు. ఓకే. సో ఇది గ్రీన్ ఎక్కువ, ఇది గ్రీన్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇది చాలా వరకు వేగింది కదా. ఇప్పుడు మనం పన్నీర్ ముక్కలు వేసుకుందాము. వెజిటబుల్స్ చక్కగా ఉడికిన తర్వాత మనకి ఏదైతే పన్నీర్ ముందుగా తీసుకొని పెట్టుకున్నామో ఒక బౌల్లో, ఆ పన్నీర్ వేసేసుకుంటే చక్కగా ఉంటుంది. లేకపోతే హార్డ్ అయిపోతుంది కాబట్టి పన్నీర్ చివరిగా వేసుకోవాలి పన్నీర్. ఇప్పుడు మనం షేజ్వాన్ చట్నీ బాగా కలిపి, మనకి మార్కెట్లో దొరుకుతుంది కదా, మార్కెట్లో దొరుకుతుంది. నేను చక్కగా షేజ్వాన్ చట్నీ చక్కగా ముక్కలకి పట్టింది. ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకుందాం ఇందులో. ఇక్కడ మనం కార్న్ఫ్లోర్ కూడా తీసుకున్నాము, ఈ కార్న్ఫ్లోర్లో కూడా నీళ్ళు వేసి కలిపి. చాలా మ్యామ్ నీళ్ళు ఇంకొంచెం పోయినా కొంచెం. చాలా ఆ నీళ్ళల్లో ఈ వెజిటబుల్స్ కానీ ఆ పన్నీర్ అలాగే షేజ్వాన్ చట్నీ కూడా మనకి చక్కగా మొత్తం కూడా ఉడుకుతుంది. కొద్దిగా ఒక 2-3 నిమిషాలు ఆగిన తర్వాత మనం ఈ కార్న్ఫ్లోర్ వాటర్ వేసుకుంటే చిక్కబడిపోతుంది. చూడడానికి అయితే చాలా బాగుంది, కలర్ఫుల్గా చక్కగా గ్రీన్ వైట్. ఇప్పుడు వాటర్ కొంచెం దగ్గర వస్తుంది, దగ్గర అవుతుంది, ముక్కలు కూడా ఉడుకుతున్నాయి కదా. ఇప్పుడు మనం కార్న్ఫ్లోర్ యాడ్ చేద్దాము. అలా కార్న్ఫ్లోర్ వాటర్ కనుక వేసుకుంటే, అంటే నీళ్ళల్లో కలుపుకున్న కార్న్ఫ్లోర్ని ఉండలు లేకుండా ఫస్ట్ కలుపుకోవాలి. అలా కలుపుకున్న దాన్ని ఇందులో వేసుకుంటే థిక్నెస్ అవుతుంది అనమాట, థిక్గా ఫామ్ అవుతుంది కర్రీ లాగా. ఇది 1-2 నిమిషాల్లో గట్టి పడిపోతుంది. కలుపుకుంటూ ఉండాలి ఇలా కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత, లేకపోతే గిన్నెకి అంటుకుపోతుంది. అద్భుతంగా ఉంది, అసలు అయితే గుమగుమలు వచ్చేస్తున్నాయి. ఆ షేజ్వాన్ చట్నీ వేసిన తర్వాత మంచి వాసన వస్తుంది. కాకపోతే షేజ్వాన్ అనేది కొంచెం స్పైసీకి సంబంధించింది కదా మ్యామ్, మరి అందుకే మనం ఎక్కువ వేయలేదు, ఒక 2 to 3 స్పూన్స్ కన్నా ఎక్కువ వేయట్లేదు. మనం కొత్తిమీర జల్లుకుని స్టవ్ కట్టేస్తే అయిపోతుంది. సో అది కొద్దిగా దగ్గర పడిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము, కాస్త వేడి చల్లారేంత వరకు ఉంచుకుందాము. ఈలోపు మనకి అక్కడ చక్కగా కూడా వెజ్ సమ్మర్ రోల్ అయితే చల్లారిపోయింది కాబట్టి దాన్ని లంచ్ బాక్స్లో సర్వ్ చేసుకుందాం. వెజ్ రోల్స్ని ర్యాప్ చేసుకుందాం. ఇప్పుడు ర్యాప్ చేద్దాము. అలా పెట్టేసుకుంటే బయటికి పోకుండా చక్కగా ఉంటుంది అనమాట. ఇక్కడ వెజ్ సమ్మర్ రోల్ ప్యాక్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ మనం కర్రీని బాక్స్లోకి సర్వ్ చేస్తాం. దాన్ని కూడా నేను చక్కగా సో ఈ రెండు ఇక్కడ పెట్టేసుకుందాము. మనకి వెజ్ సమ్మర్ రోల్ అలాగే షేజ్వాన్ పన్నీర్ కర్రీ అండ్ వీటితో పాటు ఇంకేదైనా మనకి లంచ్ బాక్స్. వీటితో పాటు ఎండాకాలం కదా చలవ చేయాలని కీరా పీసెస్ ముక్కలు. ఓకే, కీరా ముక్కలు. బార్లీ వాటర్, అంటే బార్లీ ముందుగానే గింజలు నానబెట్టుకుని ఉడకపెట్టేసుకుని వాటర్ తయారు చేసుకోవాలి. ఓకే, కొద్దిగా ఉప్పు వేసి చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు వీటిని లంచ్ బాక్స్లో పెట్టేసుకుందాం. అలా లంచ్ క్యారియర్లో ఫస్ట్ వెజ్ సమ్మర్ రోల్, షేజ్వాన్ పన్నీర్ కర్రీ
కీరా సలాడ్, నానబెట్టి చక్కగా కొద్దిగా ఉప్పేసుకొని ఉడకపెట్టుకున్న బార్లీ నీళ్ళు చలవ చేస్తుంది. అలాగే వాటర్ బాటిల్, కంపల్సరీగా మనం ఇంట్లో నుంచే వాటర్ బాటిల్ తీసుకెళ్తే చాలా మంచిది. కూడా పెడదాము. టిష్యూస్. సో ఎంతో రుచికరమైన మన ఈ సమ్మర్ స్పెషల్స్ రెడీ అయిపోయినాయి. ఇది ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్పండి. చూసారు కదా, సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఎక్స్కర్షన్కి వెళ్ళినప్పుడు లంచ్ బాక్స్ ఇలా తయారు చేసుకొని తీసుకెళ్తే చాలా బాగుంటుంది. వెజ్ సమ్మర్ రోల్, షేజ్వాన్ పన్నీర్ కర్రీ, కీరా సలాడ్, అలాగే బార్లీ నీళ్లు మనం తయారు చేసుకున్నాము. మరి వీటికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. వెజ్ సమ్మర్ రోల్కి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, మొలకెత్తిన విత్తనాలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1/2 కప్పు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, ఉప్పు తగినంత, కారం తగినంత, గరం మసాలా తగినంత, కొత్తిమీర కొద్దిగా. వెజ్ సమ్మర్ రోల్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో కొంచెం నూనె వేసి అది వేడైన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేగించుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. తర్వాత టమాటో ముక్కలు, మొలకెత్తిన విత్తనాలు వేసి కలుపుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు, గరం మసాలా, కారం వేసి కలుపుకోవాలి. చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత గోధుమ పిండిని చపాతీల్లాగా తయారు చేసుకొని పాన్ పెట్టి అందులో కొంచెం నూనె వేసి చపాతీల్లాగా కాల్చుకోవాలి. తర్వాత కాలిన చపాతీల్లోకి ముందుగా మనం తయారు చేసుకున్న పదార్థాన్ని పెట్టి రోల్ చేసుకొని అది ఊడకుండా లవంగం పెట్టుకొని ర్యాప్ రోల్లో రోల్ చేసుకొని పక్కన పెట్టుకుంటే సమ్మర్ హాలిడేస్లో ఎక్స్కర్షన్కి వెళ్ళే పిల్లలకి ఎంతో రుచిగా హెల్దీగా ఉండే వెజ్ సమ్మర్ రోల్ రెడీ. షేజ్వాన్ పన్నీర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన క్యాబేజీ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1/4 కప్పు, షేజ్వాన్ చట్నీ 2 స్పూన్లు, బ్రకోలీ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, కార్న్ఫ్లోర్ 2 స్పూన్లు. షేజ్వాన్ పన్నీర్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి అది వేడైన తర్వాత అందులో పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, బ్రకోలీ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, తరిగిన క్యాబేజీ, కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకోవాలి. అవి బాగా ఉడికిన తర్వాత అందులో పన్నీర్ ముక్కలు వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో షేజ్వాన్ చట్నీ కూడా వేసి కలుపుకోవాలి. అందులో కొద్దిగా నీళ్లు పోసి ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత నీళ్ళల్లో కలుపుకున్న కార్న్ఫ్లోర్ని కూడా వేసి కలుపుకోవాలి. అది కొద్దిగా దగ్గర పడ్డ తర్వాత కొత్తిమీరని కూడా వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సమ్మర్ సీజన్లో పిల్లలు ఎక్స్కర్షన్కి వెళ్ళినప్పుడు ఎంతో రుచికరమైన షేజ్వాన్ పన్నీర్ కర్రీ రెడీ. మ్యామ్, ఫస్ట్ మనం అలా టేస్ట్ చేసేద్దాము వెజ్ సమ్మర్ రోల్. చక్కగా ఆ ర్యాప్ని ఇలా తీసేసి చూసారు కదా, మనకి స్టఫ్ చేసింది ఏమాత్రము కూడా బయటికి రాలేదు, చక్కగా ఉంది. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం. చాలా చాలా రుచిగా ఉంది. కొంచెం కరకరలాడుతూ స్పైసీగా ఎంతో రుచిగా ఉంది. పిల్లలకి సమ్మర్ హాలిడేస్లో లంచ్ బాక్స్ ఇలా తయారు చేసుకుని ఎక్స్కర్షన్కి వెళ్ళేటప్పుడు తీసుకుని అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మ్యామ్, మీరు కూడా టేస్టీ. ఇది ఆల్రెడీ రెడీగా ఉంది మనకి రోల్. ఓపెన్ చేసుకుని ఇది పన్నీర్ కర్రీ మనం ఏదైతే చేసుకున్నామో షేజ్వాన్ పన్నీర్ కర్రీ, దీంతో తింటే చాలా చాలా బాగుంటుంది. కొంచెం ఇట్లా పెట్టుకుని వావ్, చాలా బాగుంది. కూడా ట్రై చేయండి. చక్కగా మనకి షేజ్వాన్ పన్నీర్ కర్రీ తయారు చేసుకున్నాం కాబట్టి అలా కరిగిపోయింది. కొంచెం కారంగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ మనకి ఎంతైతే కారం కావాలో అంతే సరిపోయింది. పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. మంచి మంచి రెసిపీస్ ఈరోజు మన లంచ్ బాక్స్లో తయారు చేసి చూపించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, మీరు కూడా పిల్లలు ఎక్స్కర్షన్కి వెళ్ళే టైంలో లంచ్ బాక్స్ ఇలాగే తయారు చేసుకొని తీసుకెళ్తే చాలా హెల్దీగా టేస్టీగా కూడా ఉంటుంది. వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచికరమైన రెసిపీస్తో మేమిద్దరం మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్, దిస్ ఇస్ కుమారి అండ్ న్యూట్రిషనిస్ట్ రాజలక్ష్మి గారు సైనింగ్ ఆఫ్. బాయ్.